ఎవ్రీవన్, వెల్కమ్ టు వే టు ఉమెన్ వాక్. ఈ మధ్య సోది ఎక్కువైపోయిందని చెప్పేసి డైరెక్ట్ వీడియోలోకి వచ్చేస్తున్నానండి. ఏం లేదు, చూసారు కదా, ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలు ఇలా తొక్కలతోనే వేసుకుంటున్నానండి. తొక్కలతోనే వేసుకుంటే మంచిదని చెప్పారు. అంతే, ఎందుకు తొక్కలతో వేసుకుని దాంట్లో ఏమున్నాయని చెప్పేసి నన్ను అడగండి, నాకు కూడా తెలీదు. సో ఇలా తొక్కలతో వేసుకున్న తర్వాత అలోవెరా కూడా సైడ్ ముళ్ళులాగా ఉంటాయి కదండి, అవి కట్ చేసుకొని ఇలా వీటిని కూడా తొక్కలతోనే వేసుకుంటున్నాను. ఇది కూడా ఎందుకనేది నాకు కూడా తెలీదు. యాక్చువల్లీ ఇవి కూడా నేను యూట్యూబ్లో చూసి చేసినవేనండి. యూట్యూబ్లో కూడా అన్ని చాలా వరకు చూసే మనం చేస్తాం. నాకేం బ్రహ్మజ్ఞానం లేదు, ఏది మంచిది ఏది చెడ్డదని చెప్పేసి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అవి కొంచెం చూసి నాకు ఏది బాగుంది అనిపెట్టి అది నేను సజెస్ట్ చేస్తాను అన్నమాట. ఇదైతే నేను కాపీ కొట్టింది కాదు, ఏది కాదండి. నాకు కొన్ని వీడియోలు చూసి నాకు ఏది బెస్ట్ అనిపించిందో అది వాడుతున్నాను. సో అలోవెరా తర్వాత గుప్పెడంత కరివేపాకు అండి. కరివేపాకు అయితే కొంచెం మంచిగా తలకైతే మంచిదే కదా, అది అందరికీ తెలిసిందే. అలోవెరా మంచిదే, ఉల్లిపాయలు కూడా మంచివే. సో ఈ కాంబినేషన్ అనేది చాలా మంచిది అనమాట హెయిర్కి. సో నేను ఈ కాంబినేషన్ వాడుతున్నాను. ఈ కాంబినేషన్ కంపల్సరీ యూజ్ చేయండి. వీక్లీ వన్స్ పెట్టుకోండి, సరిపోతుంది. దీంట్లోనే విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేస్తున్నాను. నేను మ్యాక్సిమం అన్ని ప్యాక్స్లోని విటమిన్ ఈ వేస్తానండి. ఫేస్ ప్యాక్స్లో వేస్తాను, హెయిర్ ప్యాక్స్లో వేస్తాను. సో విటమిన్ ఈ బెనిఫిట్స్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. సో అది హెయిర్ గ్రోత్కి, స్కిన్ బ్రైట్నెస్కి అన్నిటికీ యూజ్ అవుతుంది కాబట్టి సో విటమిన్ ఈ కూడా వేసుకుంటున్నాను. సో మిక్సీ జార్లో తిప్పాక చూసారు అంత టైట్గా పెట్టింది, ఎంత లోపలికి వెళ్ళిపోయిందో. అంటే ఉల్లిపాయలే కదా, ఉల్లిపాయలు అలోవేరా ఇవన్నీ చాలా చాలా చిన్న పేస్ట్ లాగా అయిపోతాయి. సో ఇది నేను 2 times వాడతాను. ఆల్రెడీ మిక్సీ జార్లో హాఫ్ మిగిలింది. సో దీన్ని పెట్టుకునేటప్పుడు కూడా ఏంటంటే స్కాల్ప్ మధ్యలోంచి అలా పెట్టుకుంటూ ఉండాలి, ఆ లైన్స్లోకి. చూసారు కదా, మనకి మధ్యలోని పాపిడి వస్తుంది కదా, ఆ లోపలే పెట్టుకోవాలి. చూసారు కదండి, నేను పెట్టేటప్పుడు చూడండి కొంచెం ముందునే బేబీ హెయిర్ కూడా వచ్చింది. నాకైతే ది బెస్ట్ హెయిర్ ప్యాక్ అండి ఇది. నేను చాలా రకాల హెయిర్ ప్యాక్స్ అయితే ట్రై చేశాను, బట్ ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నప్పుడు అయితే నాకు హెయిర్ ఫాల్ అస్సలు ఉండలేదు. ఇద్దరు పిల్లలు అయినాక ఆల్మోస్ట్ అందరికీ హెయిర్ ఫాల్ అయితే కామన్గా ఉంటుందండి. నాకేం హెయిర్ ఫాల్ లేదనట్లేదు, ఉంది నాకు కూడా. బట్ ఈ హెయిర్ ప్యాక్ నేను వీక్లీ వన్స్ పెట్టుకుంటున్నప్పుడు ఏంటంటే అంత హెయిర్ ఫాల్ ఉండట్లేదు నాకు. సో ది బెస్ట్ అండి, నేను సజెస్ట్ చేస్తున్నాను ఈ హెయిర్ ప్యాక్. కంపల్సరీ అందరూ వాడండి. మీరే అంటారు, బిఫోర్ హెడ్ బాత్ చేసినప్పుడు రాలిన జుట్టుకి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉందని అంటారు. ఇలాగే బేబీ హెయిర్ కూడా, మెయిన్ బేబీ హెయిర్ కూడా వస్తుందండి. యాక్చువల్లీ ముందు నుదుటి మీద చాలా మందికి ఏజ్ ఎక్కువ అవుతుంటే కొద్ది హెయిర్ లాస్ అయిపోతుంటాము. సో అది కూడా ఉండదండి. మీకు నచ్చినట్లయితే కంపల్సరీ నా వీడియోని లైక్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదు. ఎందుకంటే నచ్చితే వ్యూ చేస్తున్నారు, మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చకపోతే మాత్రం ఊరుకోండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి, అది వేరే వాళ్ళ సజెషన్స్లోకి వెళ్తుంది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా హెయిర్ ప్యాక్ చేశాక నేను ఇలా క్లోజ్ చేసేసుకున్నాను, ఎందుకంటే ఉల్లిపాయ కదా. సో కంపల్సరీ బాగా కళ్ళు మండుతాయి. నేను ప్యాక్ పెట్టుకునేటప్పుడు కూడా మీరు చూసుంటారు, కళ్ళు బాగా మండుతున్నాయి. సో ఇలా నేను క్లోజ్ చేసుకుంటే ఎక్కడైనా మంచిగా హెయిర్ కూడా పడుతుంది అనమాట. సో నచ్చితే మీరు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.